Good morning to all of you. Welcome to Legal Matters by సాయి బాబు శంకర్. ఈ వీడియో చూసే ముందు దయచేసి ఈ మధ్య కాలంలో నేను చేసిన వీడియో నంబర్ 3086 3086 ఒకసారి చూడండి. ఈ 3086లో గౌరవనీయ సుప్రీంకోర్టు వారే జైల్ ఈజ్ అ రూల్ అండ్ బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని గుర్మీందర్ సింగ్ కేసులో ఈ మధ్య కాలంలోనే చెప్పడం జరిగింది. గుర్మీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2024 కేసులో 8/2/2024 నాడు జస్ట్ ఒక 4 days బ్యాక్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇండియా సెడ్ జైల్ ఈజ్ ద రూల్ అండ్ బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్. దీని మీద ఒక రిటైర్డ్ జడ్జి గారు మంగారి రాజేందర్ అంటే ఈయన పేరు, ఈయన ఏదో పేపర్లో రాశారు, సోషల్ మీడియాలో ఎవరినో పెట్టారు, ఏ పేపర్లో వచ్చింది తెలీదు. సో దాని మీద ఆయన భావం అది మనకి లీగల్గా ఎలా ఉపయోగపడుతుంది, అంతేగాని ఆయన చెప్పిందే నేను రిపీట్ చేయట్లేదు. ఆయన చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా వస్తాయి, 2-3 వస్తాయి, వాటిని టచ్ చేద్దాం మనకి. రైట్, జైల్ ఈజ్ అ రూల్, బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్. కానీ మీ క్లాసుల్లో బెయిల్ మీద సిఆర్పిసిలో సెక్షన్ 35 అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత 35 నుంచి 62 దాకా, లేకుంటే పాతకాలంలో 41 నుంచి 1973 41 నుంచి దట్ ఈజ్ ఏమంటారు 60A వరకు ఏం చెబుతాం మనం? బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ ఓన్లీ ఎక్సెప్షన్. ఏ మనిషికైనా బెయిల్ తీసుకోవడం హక్కు, అది బెయిల్ ఈజ్ అ రైట్, జైల్ ఈజ్ ఓన్లీ ఎక్సెప్షన్. ఇది ఎవరు చెప్పారంటాం? జస్టిస్ విఆర్ కృష్ణయ్య. ఈ మాట ఎప్పుడు చెబుతాం, కానీ ఆయన ఏ కేసులో చెప్పాడు అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆయన 2 కేసుల్లో ఎక్కువ దీని మీదే బెయిల్ ఆర్ జైల్ అంటూనే మొదలుపెట్టాడు. ఫస్ట్ కేస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బాల్చంద్ 1977. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బాల్చంద్ 1977. సో దీని మీద అతనికి డబ్బులు లేక, షూరిటీ ఇచ్చేటువంటి ఇది లేక, యాక్చువల్గా మర్డర్ కేసు ట్రయల్ అయింది, శిక్ష పడింది, కానీ అప్పీల్కి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. అప్పీలు 5-6 ఏళ్ళు తీసుకునే లోపల మళ్ళా సరెండర్ అవ్వమన్నారు, సరెండర్ అయ్యాడు. అప్పీల్ ఎప్పుడుకు తేలుద్ది, ఎప్పుడుకు అయ్యే పని అనేటువంటి దాంట్లో బెయిల్ ఈజ్ ఎ రైట్ అండ్ జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. ఎక్కడికి పోతాడు అతను అన్న ఉద్దేశంతో జస్టిస్ విఆర్ కృష్ణయ్య గారు అదే సంవత్సరంలో మనకి తెలుగు కేసు కూడా ఉంది. గుడికంటి నరసింహులు వర్సెస్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ 1977. సో దీనిలో కూడా బెయిల్ ఈజ్ అ రైట్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని నరసింహుల కేసులో కూడా, ఇది కూడా మర్డర్ కేసులో ముద్దాయిలే, ఆల్మోస్ట్ సిమిలర్ ఫ్యాక్ట్స్, అందుకని రిపీట్ చేయట్లేదు. ఈ 2 కేసులు మీరు ఒకసారి చూడండి. అలాగే మోతీరామ్ అండ్ సన్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1978. ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, ఇది రాజేంద్ర గారు కూడా రాశారు ఇదే మాట. ఆయన రాసిందని చెప్తున్నాను, ఎందుకంటే ఆయనే రాశారు. అతను తప్పు చేయడం వల్ల జైల్లో లేడు, అతనికి శిక్ష విధించడం వల్ల జైల్లో లేడు. ఈజ్ లాంగ్విషింగ్ ఇన్ ద జైల్ నాట్ బికాజ్ ఈజ్ కన్విక్టెడ్. కోర్టులో హాజరు కానందువల్ల కాదు, కేవలం బీదవాడు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారు జడ్జి గారు 10,000 షూరిటీ అడిగాడు. పైగా అతని బ్రదర్ నుంచి షూరిటీ తీసుకోవడానికి లేదన్న, 10,000 రూపాయలు షూరిటీ ఇచ్చే కెపాసిటీ ఉన్నాడు అడిగేవాడు లేడు. అందుకని సుప్రీంకోర్టు దాంట్లో మాట్లాడుతూ ఆ 10,000 రూపాయలని 2,000 రూపాయలు తగ్గించింది. ఎందుకంటే ఎంటైర్ ఇండియన్ పీనల్ కోడ్లో జడ్జి గారు ఎంత షూరిటీ వేయచ్చు, ఎంత ఇవ్వాలి అనేటువంటిది ఎక్కడా లేదు, ఆయన ఇష్టం. కానీ ప్రిన్సిపల్స్ జస్టిస్, ఈక్విటీ, గుడ్ కాన్షియన్స్ ద్వారా చేయమని చెప్తారు, కానీ ఆయన ఇష్టం. 10,000 అడగచ్చు, ఏం కాదంటానికి లేదు. సో దాని మీద సుప్రీంకోర్టు 2,000 తగ్గిస్తూ దాంట్లో ఈ మాటలు కూడా ఉటంకించింది. కానీ స్లోగా 77 తర్వాత మేబీ ఇన్ ది ఇయర్ ఏదో కేసు గుర్తురావట్లేదు, కానీ దల్వీర్ భండారీ గారు ఒక జడ్జిమెంట్ ఉంది. దల్వీర్ భండారీ అంటే ప్రజెంట్గా ఆయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వన్ ఆఫ్ ది జడ్జెస్. ఆయన మహారాష్ట్ర హైకోర్టు జడ్జిగా చేసినప్పుడు ఎస్ఎఫ్ మామాబీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనుకుంటున్నాను. ఈ కేసులో ఆయన బెయిల్ ఈజ్ ఎ రైట్ అన్నాడు పాత ఆయన, కానీ స్లోగా బెయిల్ జ్యూరిస్ప్రుడెన్స్ని కొంచెం మార్చడం. ఎందుకంటే
ఇట్ డిపెండ్స్ ఆన్ ది సొసైటీ. సమాజ హితం ముఖ్యం. బెయిల్ మీద అతను బయట మర్డర్ కేసులో ఉన్నాడు, బెయిల్ మీద వదిలిపెట్టారు. వచ్చి మళ్ళీ విట్నెస్ని థ్రెటన్ చేస్తే, విట్నెస్ని చంపితే, ఆపోజిట్ పార్టీని మర్డర్ చేస్తే మరి ఈ పరిస్థితి ఏంటి? సో కాబట్టి వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జ్ ఈజ్ నెసెసరీ ఇన్ బెయిల్ జ్యూరిస్ప్రుడెన్స్. డిస్క్రిప్షన్ ఇప్పుడు కూడా ఆ డిస్క్రిప్షను జరుగుతూనే ఉంది. సో ఇక్కడ ఇక చివరికి ఈ యొక్క ప్రజెంట్ యూపాక్ కేసులో, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1997 కేసులో ఈ యొక్క గుర్మీందర్ సింగ్ యాక్చువల్గా డైరెక్ట్గా దొరకలేదు. మొదట్లో పోలీసు వారికి వచ్చిన సమాచారం ఇద్దరిని పట్టుకున్నారు, వాళ్ళు మిగతా స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన తీసుకొని లోపల వెళ్ళేశారు. ఇప్పుడు ఏంటంటే ప్రైమ్ ఆఫీసీగా ఎస్టాబ్లిష్ చేశారు దట్ ఈజ్ సపోర్టర్ ఆఫ్ ప్రో ఖలిస్తానీ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికి లేదు అన్నారు. సో మీ అందరికీ తెలిసిందే ప్రతి కేసు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊపాకి మనం అగెనెస్ట్ అని కాదు, బెయిల్ ఈజ్ అ రైట్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని విఆర్ కృష్ణయ్య గారు చెప్పిన మాటలు మీకు ఎప్పుడు చెబుతాం. ఆ కేసు లాస్ కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి ఆ కేసు లాస్ మీరు ఖచ్చితంగా నోట్ చేయండి. ఏదో సందర్భంలో మనం వాటిని ఉదాహరించడానికి, ఉటంకించడానికి పనికి వస్తాయి. సో దేర్ఫోర్ ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.